యోహాను పత్రిక 3వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. దేవునికి స్తోత్రము. 4-5 వచనాలయ్యా. 4-5 వచనాలు. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో ధ్యానములో దీవించును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మిక్కిలి గొప్ప దైవమా, జీవాధిపతి, నీకు స్తుతులు స్తోత్రాలు 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 చెల్లిస్తూ ఉన్నామయ్యా. మరొక శ్రేష్టమైన మాసములోకి, డిసెంబర్ మాసంలోకి ప్రభా మీరు తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఈ మాసం అంటే ఎంత ఆనందమో ప్రభా, కానీ ఈ మాసంలో నాయన వాతావరణ పరిస్థితులు కూడా అంత అయ్యా బలహీనమైనవి ప్రభా. తండ్రి నీ పాదాలు కొందనాలు. ఈ వాతావరణాలను బట్టి నాయన ఎవరు అయ్యా కుంగిపోక తండ్రి, అయ్యా నిన్ను బట్టి సంతోషిస్తూ నిన్ను వెంబడించే భాగ్యాన్ని మాకు దయచేయ్యా. కన్న తండ్రి అయ్యా, నీ జీవితం నుంచి ఇవన్నీ మేము నేర్చుకోవాలని మా కొరకు రాసి పెట్టావయ్యా. కన్న తండ్రి మీరు కూడా ఈ సీజన్లోనే పుట్టారయ్యా. అయ్యా చల్లగాలిలో చాటు లేక తల్లి అయిన మరియమ్మ అల్లాడినట్లుగా ప్రభా, అయ్యా ఇదిగో ప్రభా, అయ్యా నీ లేఖనంలో మేము చూస్తున్నాం ప్రభా. ఆ చలి దినాల్లో ప్రభా వాళ్ళ ప్రయాణాలు, అయ్యా ఇల్లు లేక ఇల్లు తిరగటాలు ప్రభా. అయ్యా చివరికి నాయన పశువులు నాయన కట్టేసుకునే అయా శాలలోకి నువ్వు వెళ్ళేవని, అక్కడ ప్రభా నీ జననం అయిందని ప్రభా చరిత్రలో మేము చూస్తున్నామయ్యా. ప్రభా మేము చిన్న వాటికి ప్రభా నాయన మేము ఓర్చుకోలేని వారం తండ్రి. అయా ప్రభా చిన్న చిన్న వాటికి మేము ఆగిపోయే వాళ్ళమయ్యా. ప్రభా మమ్మల్ని దీవించయ్యా, మా విశ్వాసాన్ని బలపరచయ్యా. నిన్ను వెంబడించడానికి ఏది మాకు అడ్డు లేకుండా చేయి ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరొక దినాన్ని ఈవిగా మాకు ఇచ్చినందుకు నాయన నీకు స్తోత్రాలు. ఈ 3వ దినం, డిసెంబర్ 3వ దినం ఉదయకాల ప్రార్థనలోకి మమ్మల్ని తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. వచ్చిన నీ ప్రియ బిడ్డలందరినీ దీవించయ్యా, శక్తితో నింపయ్యా, ఆరోగ్యంతో నింపయ్యా, బలముతో నింపయ్యా, విశ్వాసంతో నింపయ్యా, పరిశుద్ధతతో నింపయ్యా, ప్రేమతో నింపయ్యా. తండ్రి నువ్వు ఆడుకోవాలంటే మాలో ఏమి కావాలో ప్రభా అవన్నీ మాకు దయచేయ్యా. తండ్రి కొద్ది నిమిషాలు నాయన నీ మాటలు మా కొరకు పంపించి మమ్మల్ని ఆశీర్వదించమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ అయ్యా నీ దాసుని కూడా దీవించయ్యా. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు కృతజ్ఞతలయ్యా. ఇంకా శక్తితో ప్రభా నింపయ్యా. అయా ఆరోగ్యవంతునై నీ సువార్తను ప్రకటించే కృప నాయన దయచే నాయన. కన్న తండ్రి నువ్వు విజేతవు నాయన, నువ్వు విజయుడువు ప్రభా. నువ్వు నన్ను జయించావు ప్రభా, నన్ను జయిస్తూనే ఉంటావయ్యా. అయ్యా మమ్మల్ని జయించావు, మమ్మల్ని జయిస్తూనే ఉంటావయ్యా. మమ్మల్ని ఏది అయ్యా నీ నుంచి ఓడించలేదయ్యా. ప్రభా నీ పాదాలు కొందనాలు స్తోత్రం. నీ సత్యవాక్యమును మా కొరకు పంపించి మమ్మల్ని ఆశీర్వదించమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా ప్రియరక్షకుడైన మీ ప్రియ కుమారుడైన యేసు ప్రభు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ. హల్లెలూయా. సమకూడిన ప్రియులైన మీ అందరికీ మరొక మారు వందనాలు, ప్రభు నామమున శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో మరి పరిశుద్ధాత్మ దేవుడు యోహాను భక్తుని ద్వారా వ్రాయించాడు. అది యేసు ప్రభు వారి పరిశుద్ధమైనటువంటి జన్మ వెనుకున్నటువంటి ఒక కారణం. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టడం, దాని వెనుకున్న ఒక కారణాన్ని ఇక్కడ రాయించాడు. పిల్లరా చదువమ్మా. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము ఆజ్ఞ. పాపం సిన్ అంటే ఏంటి? సిన్నర్ అంటే పాపి. పాపము లేక పాపి అంటే ఏమిటి? అవును కదా, మనం ఆలోచించాలి దీన్ని. ఒక వ్యక్తిని పాపి, అదో పాపము, పాపం అంటాం అంటే దాని అర్థం ఏంటి? మనం ఆలోచిస్తే పాపి అన్న పాపం అన్న దాని అర్థం ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించడము. దేవుడు మానవులను సృష్టించి, మానవులను నిర్మించి, వాళ్ళకు మంచి పిల్లరా ఒక వసతిని దేవుడు ఏర్పరిచి కదా. ఏదేను తోట, ఏ తోట అంటే పరలోకానికి ఉన్న మరొక పేరంట. పరలోకం ఉంది కదా, హెవెన్. హెవెన్కున్న మరొక పేరు ఏంటంటే ఏదేను. అది అలాంటి పేరు దేవుడు తూర్పున ఒక తోట వేసి ఆ తోటకు ఆ పేరు పెట్టాడమ్మా. అంటే రెండవ పరలోకం లాంటిది అన్నమాట.
ఏదెను తోట అంటే అంటే పరలోకాన్ని ప్రతిబింబించేది. పరలోకపు పరిస్థితులన్నీ కూడా అక్కడ ఉంటాయి అన్నమాట. అర్థం. దైవజనులు యేసన్న గారు ఒక పాట రాశారు. దివిలో ఉన్న ఆనందమును భువిలో నేను అనుభవించుటకు అంటాడు. అంటే పరలోకాన్ని నేను భూమి మీదనే అనుభవిస్తున్నాను. పరలోకాన్ని అది నిజంగా దేవునితో మనము ఆ కనెక్షన్ కలిగి సహవాసంగా నిజంగా ప్రభువుని గట్టిగా పట్టుకొని మనం జీవించినట్లయితే పరలోకాన్ని భూమి మీదే మనం అనుభవించగలుగుతామంట. ఆ సంతోషాన్ని మనం భూలోకంలో చూస్తాం. మళ్ళీ రేపు పరలోకానికి వెళ్ళటం కాదు, తర్వాత విషయం అది. అసలు నిజంగా దేవునితో సరైనటువంటి సంబంధం, ఎడతెగని సహవాసం గనక మనకుంటే పరలోకాన్ని భూమి మీద నువ్వు అనుభవించగలవు అంటాడు. ఒక భక్తుని దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అన్నాడంట, ఏందయ్యా తెగ మాట్లాడుతున్నావు, నువ్వు పరలోకానికి వెళ్తానని గ్యారెంటీ ఉందా అన్నాడంట. ఏందో తెగ మాట్లాడుతున్నావు భక్తిని గురించి, విశ్వాసాన్ని గురించి, సాల్లేమ్మో సాల్య అంట. మనోళ్ళు ఏమంటారు కొంతమంది ఎగతాళి చేస్తారు, సాల్లే అమ్మో సాల్లే అయ్యో ఏం తెగ మాట్లాడుతున్నావు అంటే ఏదో వాళ్ళ జీవితంలో లోపం ఉంది. లోపం పెట్టుకొని వీడు వెళ్తున్నారు, అదేమి నాకు నచ్చట్లా. అది ఎందుకంటారు ఆ మాట, దానికి కూడా ఒక రీజన్ ఉంది కదా. అంటే ఈమె మాట్లాడుతుంది కానీ మాటలకు తగినట్టుగా జీవితం లేదన్నట్టు అది వీళ్ళకి అర్థమయ్యి, లేకపోతే తెలుసు సాల్లే అమ్మ తెగ మాట్లాడుతున్నా, సాల్లే అయ్యా తెగ మాట అన్నట్టుగా పిల్లారా అట్లా కొంతమంది అంటారు. కొంతమంది అపార్థంగా అంటారు, అది వేరు విషయం. కొంతమంది అపార్థం చేసుకొని ఆ జీవితం సరిగా అర్థం కాకుండా తొందరపడి మాట్లాడేస్తారు. ఏదేమైనా ఇలాంటి పరిస్థితులు ఒక భక్తుడు వచ్చి ఒక సేవకుని దగ్గరకు వచ్చి అంటున్నాడంట, ఏందయ్యా తెగ మాట్లాడతారు, పరలోకానికి వెళ్తావా, వెళ్తానని గ్యారెంటీ ఉంది అన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, ఏ మాత్రము తొందరకొస్తలు ఆడకుండా సేవ సందేహించకుండా, ఎందుకు అలాగన్నావు, నేను ఇక్కడే ఉన్నాను అన్నాడంట. నేను పరలోకంలో ఉన్నాను కదా, నువ్వెందుకు ఆ మాట అన్నాడంట. అంటే పరలోక విషయమై మీకు అర్థమైంది మాట, నువ్వెందుకు అన్నావు అలాగూ, నేను ఆల్రెడీ పరలోకంలోనే ఉన్నాను కదా అన్నాడంట. అతను ఆశ్చర్యం, పరలోకంలో ఉన్నావా, భూలోకం నుండి పరలోకంలో ఉన్నానంటావేంటి అంటే, బ్రదరు నా జీవిత విధానం అంతా అలాగుంది, గొప్ప సమాధానం నా హృదయంలో ఉంది, గొప్ప సంతోషం ఉంది, అది లేదు ఇది లేదన్న బాధ నాకు లేదు, నా ప్రభువు ఉన్నాడు నాకు. అర్థం దేన్ని బట్టి నా విశ్వాసం ఆధారపడలేదు, నా ప్రభువుని బట్టి నా విశ్వాసం ఆధారపడింది. ఆయన ఉన్నాడు అంతే చాలు. ఆయన మా విశ్వాసం అంతా కూడా మెఫీబోషేతు విశ్వాసం. అది నాకు అది బాగా నచ్చింది. అయ్యా నువ్వు వచ్చావు నాకు చాలయ్యా, నువ్వు ఉన్నావు నాకు, ఆస్తులు ఎందుకు నాకు అంతస్తులు ఎందుకు, అదంతా వాడిని షేబాగాడిని తీసుకోమను అంటాడు. నువ్వు ఉన్నావు నాకు అంతే చాలయ్యా, నువ్వు వచ్చావు, నన్ను విడిచిపెట్టవు, నువ్వు ఆహారం తినేటప్పుడు నన్ను చూస్తావు, ఏడు మొహి వేసేది వాడి పిలవ అంటావు, నేను లేకుండా ఆహారం తినవు కదా. అంటే దావీదు బల్ల యొద్దకు మొఫీబోషేతును చేర్చుకున్నాడంట. అంటే ప్రతి సమయంలో దినానికి ఎన్నిసార్లు చేస్తాం, 3 సార్లు చేస్తాం. నేను బైబిల్లో 2 సార్లే ఉందమ్మా, అది 3 సార్లు మరి ఏమన్నా అస్తమయము ఉదయం. ఏలియాకు కాకి రొట్టె ఎప్పుడు తెచ్చింది, ఉదయం, మరి మధ్యాహ్నం వేళ మధ్యాహ్నం సాయంత్రమే మళ్ళా. అంటే బైబిల్ ప్రకారం నేను అనుకుంటా మన జీర్ణశక్తి సరిగా ఉండాలంటే అర్థం. ఈ 3 సార్లు అనేది ఏమో నాకు కొంచెం గుడ్ హెల్త్, మంచి ఆరోగ్యం కలిగి ఉండాలి. 2 సార్లు చాలదా. అది అయితే విషయం ఏంటంటే, ఇప్పుడు 3 సార్లు మనం ఎందుకు తింటామంటే, ఉదయం టిఫిన్ అని తింటున్నాం. అయితే పూర్వకాలాలు టిఫిన్లు ఏమి లేవమ్మా, అది వచ్చిన తేడా. ఇప్పుడు మనమేమో టిఫిన్ అంటే అల్పాహారము, ఉదయకాలం టిఫిన్ ఏమంటాం, అల్పాహారము స్వల్పాహారం. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే బ్రేక్ఫాస్ట్ అంటారు. ఏమంటారు, బ్రేక్ఫాస్ట్. ఫాస్ట్ అంటే ఫాస్టింగ్ అంటే ఉపవాసము. ఇప్పుడు ఉపవాసాన్ని ఏం చేస్తున్నాం మనం అంటే, ఎప్పుడున్నావు ఇంత ఉపవాసం, ఎప్పుడున్నావు అంటే అది పూర్వకాలంలోకి సరైందమ్మా. వాళ్ళు ఎప్పుడంటే 7-9 లోపు తింటారు. పల్లెటూరులో నివసించే వాళ్ళు 7 నుంచి 9 లోపు తినేస్తారు. వాళ్ళు తిని 9-8 కల్లా పడక మీదకి వెళ్ళిపోతారు వాళ్ళు. టౌన్ వాళ్ళు ఎట్లా తింటారు, 10 గంటలకు తింటారమ్మా. అది ఏమి న్యాయం నాకు అర్థం కాదు. 9 గంటలకు 10 గంటలకు తింటాం, అది ఎట్లా న్యాయం అమ్మా. అదో ఎర్లీకి తినాలంటాడు. మనం ఆరోగ్య సూత్రాలు కూడా తీసుకోవాలి. 10 గంటలకు ఆహారం తీసుకొని మళ్ళీ వాకింగ్ లేదు ఏమీ లేదు, మళ్ళీ అవసాన్ని పడుకుంటాం, అది అరగొద్దు, జీర్ణం అవ్వద్దు. మళ్ళీ ఉదయం 6 గంటలకి టిఫను, 7 గంటలకి టిఫను. అర్థం. మా పిల్లలు ఎగుతారు, ఇక మగమగలాడుతుంటారు, ఇక టిఫన్ రాకపోతే ఇక వాళ్ళకి బాధ అన్నమాట. బ్రేక్ఫాస్ట్ అంటారు. కాబట్టి ఆహారం, ఉదయకాల ఆహారం మంచిగా ఆహారమే తీసుకోండి. నాకైతే టిఫిన్లు ఇష్టం ఉండదు.
చక్కగా ఏదన్నా పచ్చళ్ళు కనుక ఉన్నట్లయితే నాకు అది వేడి వేడి అన్నంలో అది మీకు ఎట్ట అనిపించిందో నాకు తెలియదు, అది ఏదో ఒకటి మనం అట్లా తినాలి. మనం పోయి ఆ టిఫిన్ తెచ్చుకొని తప్పు అన్నమ్మో మళ్ళీ టిఫిన్ వాళ్ళు అన్న ఈ ప్రసంగం చేసాడు, ఇక మా దగ్గరికి ఎవరు వస్తారు, మా వ్యాపారానికి నష్టం కదా. అయితే స్వల్పంగా అన్నాను నేను, స్వల్పంగా. టిఫిన్ కూడా కొంతమంది ఆహారంగా, బాబు నువ్వు తింటా టిఫిన్ ఆహారం అయ్యా, ఆహారం ఏదైనా పోయా టిఫిన్ అంటే 4 ఇడ్లీ 4 అట్లు. అర్థమైంది. ఒక సేవకుడు వచ్చాడు నా దగ్గరికి, తమ్ముడు టిఫిన్ చేసి వచ్చావంటే చేసి వచ్చాను అన్న అన్నాడు. ఏంది చేసేవన్నా? పాస్టమ్మ గారు గోధుమ రొట్టెలు చేసిందన్న, చపాతీలు చేసింది, తిన్నాను అన్నాడు. ఎన్ని తిన్నావన్న? 30 తిన్నా. నిజం 30 తిన్నాను అన్నాడు. 30 ఎట్ట తిన్నావా అంటే 3 పూటలకి సరిపడా. ఇక లంచ్ లేదు, బ్రేక్ఫాస్ట్ లేదు. నేను తెలుసా పిల్లరా, అంటే నా వ్యక్తిత్వం చెబుతున్నాను, నాకు గనక ఈ 3 ఫుడ్డుల్లో ఒక ఫుడ్ కనుక ఎక్కువైనట్టు నాకు అనిపిస్తే, ఎక్కువగా తిన్నాను నేను అని నాకు అనిపిస్తే, ఈ 3 పూటలు ఒక పూట మాంత ఆపేస్తాను. ఇది నా దేవుడు ఎందుకు అలాగ ఇచ్చాడు నాకు. ఒక మధ్యాహ్న కాలం ఎక్కువగా పడింది అనుకో, చాలా ఎక్కువ తిన్నాను నేను అంటే సాయంత్రానికి సరిపడా కూడా తిన్నట్టుంది నాకు అని ఇక సాయంత్రం భోజనం తిన్నాం. అంటే మన ఆరోగ్యం సమానంగా ఉండాలి, బాగుండాలి. దేవునికే మహిమ కలుగును గాక. ఏం చెబుతున్నాం మనం పిల్లరా? ఆజ్ఞ అతిక్రమే 2 పూట్ల భోజనం సంగతి చెబుతున్నాను. ఏలియా ఉదయం కాకులు 2 సార్లు తెచ్చింది. 3 సార్లు భోజనం న్యాయం అయితే మరి 3 సార్లు కూడా కాకిని పంపాలిగా దేవుడు. 3 సార్లు తింటాం, అదే అంటే 2 సార్లు ఉదయకాలం సాయంత్రం. అంటే ఉదయకాల భోజనం బాగా తినండి, టిఫిన్లు కాకుండా మంచిగా భోజనం చేయండి బాగా. సాయంకాలం మళ్ళీ మధ్యలో ఏదన్నా ఉంటాయి కదా, ఇక కదా నా ఎదుట నీవు అన్నట్టుగా 100 మంది నోరు తెరిస్తే ఇక ఆ నిద్రపోయే సమయమేనమ్మా. ఆ కొద్దిగా నోరు స్టాప్ అయి ఉండిద్ది. ఇక నోరు తెరచడంతోనే ప్రిన్స్ ఇక ఏం కావాలి చాక్లెట్ ఇయ్యే ఇక పిల్లరా. ఇక అదే పెద్దోళ్ళు కూడా అంతే కదా, పిల్లలు అంటాడు సహజం. పెద్దోళ్ళు కూడా పిల్లలు ఇక నోరు తెరవటం ఆలస్యం. ఏది ఇది ఇక నోట్లో పడేటట్టుగా చూస్తుంటారు, ఏదో ఒకటి అదో పడేటట్టు. కాబట్టి నేను అనుకుంటున్నాను అలాగ అవసరమైతే కాస్త స్వల్పాహారంగా. అందుకే ఉదయకాల భోజనాన్ని స్వల్పాహారం, బ్రేక్ఫాస్ట్ కొంచెం తినాలి. మధ్యాహ్న భోజనం బాగా తినాలంట, సాయంకాలం కూడా మళ్ళీ స్వల్పంగా తినాలంట. అది ఆరోగ్యవంతుల లక్షణం. ఉదయకాలం స్వల్పంగా తినాలి, మధ్యాహ్న కాలం ఫుల్లు మామూలుగా కాదు. ఇక మధ్యాహ్న కాలం ఏమన్నారయ్యా? మధ్యాహ్న కాలం లంచ్, సాయంత్రం డిన్నర్. లంచ్ని బాగా ఫుల్గా వేయాలన్నమాట. మధ్యాహ్న కాల భోజనాన్ని బాగా తినమంటారు. సాయంకాలం కూడా మళ్ళీ స్వల్పంగా, అది రెస్ట్ తీసుకునే సమయం కాబట్టి. దేవునికే స్తోత్రం. పరిస్థితులన్నీ కూడా మారిపోయినాయి. నేనేం చెబుతానంటే, దేవుడు మన మేలు కొరకు, మన ఆరోగ్యము కొరకు, మన ఆశీర్వాదం కొరకు, మన బలము కొరకు, జయము కొరకు దేవుడు ఆజ్ఞలను ఇచ్చాడు. అది దేవుడు ఏదేను తోటను వేసేసి ఆ తోటలో వాళ్ళకి కావలసినవన్నీ కూడా పెట్టాడు. అక్కడ అన్నీ కూడా పెట్టి వాళ్లకు మేలుకరమైన ఆజ్ఞలన్నీ కూడా ఇలాగు మీరుంటే. ధర్మశాస్త్రం తర్వాత వచ్చింది. ఆ ధర్మశాస్త్రం రాకమునుపు ఒక ప్రేమలోనే ఇవన్నీ ఇమిడి ఉన్నాయి అన్నాడు. ధర్మశాస్త్రం అంతా కూడా దేనిలో ఉందంటే ప్రేమలో ఉందమ్మా. ప్రేమ కలిగి నువ్వు ఉంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటించినట్టు. నీలో ఏ కాస్త ద్వేషము, విరోధము, కోపము ఉంటే నీ వాక్యం నీలో ఇంకా పని చేయట్లేదు. ప్రేమించడమే మన పని. అది నువ్వు ఏదైనా చేసిన ప్రేమతోనే చేయాలి. ఒక మాట చెప్పాలనుకున్నా ప్రేమతోనే చెప్పాలి, గద్దించాలనుకున్నా ప్రేమతోనే గద్దించాలి. ప్రేమ కలిగి ఉండడం ధర్మశాస్త్రాన్ని మనము పాటించడమే అన్నాడు. కాబట్టి ప్రారంభంలో ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ? ఆ చెట్టు ఫలములు మీరు తినొద్దు అన్నాడు. అది ప్రేమతో కూడిన ఆజ్ఞది. అంటే నన్ను గనక మీరు ప్రేమిస్తే నాకు ఇష్టంగాని పని చేస్తారా? నాకు ఇష్టంగాని పని చేయరు కదా మీరు. నన్ను ప్రేమిస్తే నాకు అవిధేయులుగా మీరు ఉండలేరుగా. నన్ను ప్రేమిస్తే నా మాట మీరు మీరలేరుగా. కాబట్టి ఆ చెట్టు ఏంటంటే దేవుని ప్రేమకు అర్థమంది, అది పరీక్ష అన్నమాట. ఆ చెట్టు ఆ ప్రేమ. కాబట్టి నన్ను ప్రేమిస్తే మీరు దాని జోలికి పొరపాటును కూడా
మీరు పోరు. రెండవది పిల్లరా, చెట్టు అది సాతానికే సాదృశ్యం. సాతానికే సాదృశ్యం. మంచి ఒక్కటి మాత్రమే యేసయ్యలో ఉంది, మంచి చెడు రెండు సాతాన్లో ఉన్నాయి. ఒకప్పుడు మంచోడు, తర్వాత చెడ్డవాడు. కాబట్టి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము ఎవరికి సాదృశ్యం అంటే అది సాతానికి, లూసిఫర్కే సాదృశ్యం. జీవవృక్షం అనేది యేసు ప్రభువుకే సాదృశ్యంగా ఉంది. కాబట్టి నన్ను ప్రేమిస్తే మీరు వాడి సంబంధమైన కార్యక్రమాల్లో మీరు పాలు పొందలేరు, జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి ప్రేమతో కూడిన ఆజ్ఞ అది. ప్రేమతో అంటే నిన్ను ప్రేమించి అనటానికి ఆజ్ఞది. ఆజ్ఞలో కనుక నువ్వు నిలిచుంటే దేవుని ప్రేమలో నిలిచుంటావు. అది పిల్లల ఆజ్ఞను మీరటమే పాపము. ఆజ్ఞ మీరిన వాడే పాపి. ఇంతవరకు మీకు అర్థమైతే చాలు. పాపి ఆ మాట దగ్గర నుంచి కదా ప్రారంభించాను. పాపము అనేది ఏంటది? పాపము అంటే ఆజ్ఞను అతిక్రమించుట. పాపి అంటే ఆజ్ఞను అతిక్రమించిన వాడు. అది పాపి అని మనం ఎవరిని అనాలి? ఆజ్ఞ అతిక్రమించి బ్రతుకుతున్నారు చూసావా, వారిని పాపులు అనాలి. దేవుని వాక్యమే నాకు ప్రామాణికం, ఏ చెప్పినా దీని ప్రకారం జీవిస్తానన్న వాళ్ళని పాపులుగా మనం ఎంచకూడదు. వాళ్ళు దేవుని వాక్యాన్ని హత్తుకున్నారు. నా జీవిత విధానం అంతా కూడా ఈ వాక్యానికి అనుగుణంగా ఉండాలి. నా ప్రభు ఏం చెప్పాడో దాన్ని నేను చేయాలి. నా ప్రభు ఏది చూడమన్నాడో దాన్ని చూడాలి. నా ప్రభు ఏది మాట్లాడమన్నాడో దాన్ని నేను మాట్లాడాలి. నా ప్రభు దేనిని వినమన్నాడో దాన్ని నేను వినాలి. నా ప్రభు ఏ మార్గాల్లో నడవమన్నాడో ఆ మార్గంలోనే నడవాలి అని భీష్మించి కూర్చున్నారు కొంతమంది. మా ప్రభువు చెప్పినట్టు ఉండాలి. ఆ చెడ్డ మాట మేమనం, అక్కడ మేము రాము, ఆ కార్యక్రమాల్లో మేము పాల్గొనం. మా ప్రభువుకు కోపం తెప్పించే విషయాలు వాటి దగ్గర మమ్మల్ని రమ్మంటాం ఏంటి? మేము రాము. ఇంకేదైనా చెప్పండి, వస్తాం. ఇంకేదైనా చెప్పండి. పిల్లరా, ఇదన్నమాట. ఆజ్ఞను అతిక్రమించడమే పాపము, పాపి. ప్రతి విషయాన్ని కూడా మనం వాక్యంలో చూసుకోవాలి. అంతా కూడా దేవుని విరోధమైన అనకూడదు. కొన్ని ఒక్కోసారి వాక్యం సమర్థించిందే చెయ్యం. భర్తను ప్రేమించమన్నాడు, భార్యను ప్రేమించమన్నాడు, పిల్లలను ప్రేమించమన్నాడు. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? భర్తను ద్వేషించడం అనేది, భార్యను ద్వేషించడం అనేది అది దేని కిందకు వచ్చిందేంటి? అన్నీ కూడా చూసుకోవాలి. వాక్యపు పరిధిలో ప్రతిదాన్ని చూసుకొని ఎవరికి ఏ ప్లేస్ ఇవ్వాలో, ఎవరికి ఏ న్యాయం చేయాలో అది మనం చేయటము, అది వాక్య సంబంధమైన విషయము. అందుకే ప్రతిదాని, లేకపోతే నువ్వు దేవుని ఎదుట అన్యాయస్తుడు అయిపోతావు. ఇంకోటి ఏంటంటే పరిశుద్ధత పాపము అనేది ఏంటంటే, నేను చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చా. పరిశుద్ధత పాపం అనగా ఏమిటంటే దేవుని వాక్య ప్రకారం జీవించటమే పరిశుద్ధత. అర్థమైందా? దేవుని వాక్యానికి వేరుగా జీవించడమే పాపము. అది రెండు కారణాలు. పాపం పరిశుద్ధ అంటే ఫలాంద పాపం ఫలాంద అది నువ్వు అనద్దు. నువ్వు అనేది ఏదో వాక్యం లోపల లోతుగా చూసుకో. దేవుడు దేన్ని పాపం అన్నాడు, ఎలా పాపం అన్నాడు, దాన్ని మనం చూసుకోవాలి. కానీ అర్థమైందా? నేను దేవుడు చెప్పిన దానికి నేను ఇలా వ్యతిరేకంగా ఉంటానంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నాడమ్మా. వాటికి సాటి అయిన సహాయాన్ని నేను చేయుదును అన్నాడు. క్రొత్త నిబంధనలో వివాహం అన్ని విషయంలో అన్నాడు. మరి ఏంటి? అవి రెండు వాక్యాలు. ఆ వాక్యాన్ని తగిన స్థానాన్ని, ప్లేస్ను మనం ఇవ్వాలి. దానికంటే వేరుగా ఏదైనా ఉందనుకో, అప్పుడు ప్రభుతోనే మాట్లాడాలి. లేకపోతే ప్రభు నాతో మాట్లాడాడు అన్న నిర్ధారణకు నువ్వు రావాలా. అన్నా ఈ రెండు వచనాలు ఇలా ఉన్నాయి కానీ నేను ఇలాగ ఉండడానికి కారణం ఏంటంటే, ఇదిగో దేవుని వాక్యం ఉన్నది కదా. ప్రతిదాన్ని కూడా నేను చెప్పలేను కానీ ప్రతిదాన్ని కూడా మీరు వాక్యంలో అట్లా చూసుకోవాలి. ఓహో, ఎట్లా ఉన్నదా తిమోతి పత్రికలో చెబుతాడు. భర్త కనుక చనిపోతే ఆ స్త్రీ ఎలా ఉండాలో చెబుతాడు. అదో ఇలా ఉండాలి, అలా ఉన్నట్లయితే మరి ధన్యురాలు కదా అంటాడు. అర్థమైందా? ఏ పొజిషన్లోకి రావాలి అప్పుడు మనం? అన్న ఆ పొజిషన్లోకి రావాలి. ఆమె ప్రవక్త అయి ఉంది, ఆమె సాధారణ జీవితమే జీవించింది, కానీ ఎందుకో భర్త చనిపోయాడు. అప్పుడు ఆమె ఏం చేసింది? మళ్ళా లోకం కేసిపోలా కదా, సాల్లే కదా జీవించిన సాల్లే అని యేసయ్య కోసం బతికింది. ఇక ఆమె పని ఏంటంటే ఇక దేవుని పనే. అర్థమైంది? వచ్చేవాడు అందరికి దేవుని మాటలు చెప్పిద్ది, వాళ్ళ కోసం ప్రార్థన చేసిద్ది. అదనమాట ఆమె పని. దేవునికే మహిమ కలుగునుగా. కనుక పాపము పరిశుద్ధత ఏంటంటే దేవుని వాక్యమును మనం మీరటమే పాపము. దేవుని వాక్యాన్ని వ్యతిరేకంగా నడిచిన వాడే పాపి అవుతాడు. కాబట్టి మనం చూసుకోవాలి. దీన్ని ఆదాం ఏం చేశాడు?
ప్రేమతో కూడిన ఆజ్ఞను అతిక్రమించాడు. అంటే దేవుని వాక్యానికి అవిధేయుడయ్యాడు. సాతాను ఇదే చూస్తాడు. వాడి పని దేవుని వాక్యానికి అవిధేయులుగా చేయటమే. దేవుడు అంత సంతోషానికి సమాధానికి కారణమైనవన్నీ ఇచ్చాడయ్యా. అది అన్నీ మనకున్నాయి. అన్నీ పాపమే చెయ్యొద్దు, అది అన్నీ చెయ్యి అన్నాడు. ఆహారం తినవద్దా, నిద్రపోవద్దా, పని చేసుకోవద్దా, సరదాగా మాట్లాడుకోవద్దా చెప్పాడు దేవుడు. అలా నవ్వు అనేది పిల్లరా, స్మైల్ అనేది ఎవరికి ఇచ్చాడు? మనిషికి ఇచ్చాడు. కుక్కలు నవ్వుతాయా? జంతువులు నవ్వుతాయి అంటామా? మరి నవ్వరే. దేవునికి స్తోత్రం. నవ్వు మనుషులకి ఇచ్చాడు పిల్లరా. కాబట్టి మంచి నవ్వు అది అర్థం. మళ్ళీ రెండు ఉన్నాయి అందులో, హాస్యము అపహాస్యం ఉంది. హాస్యము అనేదేమో మంచిది, అపహాస్యం అనేదేమో చెడ్డది. అది హాస్యమేమో అట్లా రెండు వివేచించాలి. నిన్న వాక్యం అదే కదా, ప్రతిదాన్ని కూడా మనం వివేచించాలి. ఇది దేవునిదా, ఇది దేవునిది కాదా. ఒకసారి సరదా కూర్చున్నా నవ్వుకుంటున్నాం, ఆ నవ్వు దేన్ని బట్టి నవ్వుకున్నాం? ఇంకొక వ్యక్తిని హేళన చేస్తూ నవ్వుకున్నామా, లేకపోతే ఇదేదో ఒక కారణాన్ని బట్టి నవ్వుకున్నామా అనేది మనం చూసుకోవాలి. అప్పుడు దేవుడు గమనిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు నేను అంటాను కదా, అసలు 5 గంటలకే మనం వస్తే నిద్ర రాదనుకుంటే ఇక, ఎందుకంటే సరిపోయింది కదా, 4 దాకా నిద్ర సరిపోయింది, ఇంకా ఎందుకు కోరిపాట్లు పడతాం? వాళ్ళైతే అలాగ అనుకోవాలి. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఆ వర్షిప్కి పాల్గొనాలంటే 3 గంటలకి లేగవాలి. 3 గంటలు లేగవాలంటే 3 గంటలకు లేచి రెడీ అయ్యి సన్నిధికి వచ్చినప్పుడు సహజంగా బాడీ బలహీనంగానే ఉండేది, కాబట్టి ఇది మంచి సమయం అనుకుంటే. ఈ సమయానికి మనం వచ్చాం గట్టిగా, అలాంటి అవకాశాలకు అవకాశమే, నిద్రకి కూరిపాట్లకు అవకాశం ఉందా? సరిపోయిందయ్యా. ఇక నిద్ర నాకు అనిపించదు ఒకసారి, సరిపోయిందయ్యా. ఇక నిద్రపోవాలంటే కుదరదు ఇక నాకు. ఏమో కొంచెం సమయం ఉంది కదా, అట్లా వాళ్దాంలే అనుకుంటే నాకే కుదరదు. నాకు నిద్ర సరిపోయింది అని అనిపించిందంటే ఇక పొరపాటును కూడా బెడ్ మీదకు పోను. సరిపోయింది, ఇంక అవసరంలా, ఇంకెందుకు అనవసరం, సోమరి ఘాటమే. దాని బదులు ఇంకొక పని మనం చేసుకోవటానికి అవకాశం ఉంది. కాబట్టి మీకు అనిపించాలి, అట్లా మీకు అనిపించాలి సరిపోయింది. సరిపోలేదంటే దాని గురించి మెయింటైన్ చేసుకోవాలా. ఏమా దానికి సరినట్టుగా 10 దాకా మనం ఎందుకుంటాం, 11 దాకా ఎందుకుంటాం? అర్థమైందా? టీవీలు వచ్చినాయి కదా, మనుషుల జీవన విధానం అంతా కూడా చెడగొట్టి పెట్టినాయి టీవీలు వచ్చి. మాకు తెచ్చిపెట్టాం, అది దాన్ని ఆన్ లేదు, ఏమీ లేదు. మీరన్నా తీసుకెళ్ళండి, దాన్ని అక్కడ తీసి మూలన వేసాం పక్కన. సమయం అంతా పాడు చేస్తాను. 12 దాకా 11 దాకా చూడటం, అప్పుడు కొనుక్కోవటం. ఎర్లీ మార్నింగ్ లెగుతామా మనం? ప్రార్థన చేసుకోగలమా? కాబట్టి దేవునికి ఇష్టంగా ఎలా ఉండాలో మనం మెయింటైన్ చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది కూడా ఒకటే, మనం ఆరోగ్యాన్ని కూడా దేవుని పని చేశారు బిడ్డలందరూ రాత్రి, అది వేరైన విషయం. ఎందుకు అలాగ ఉన్నారంటే, మేము దేవుని పని చేస్తూ మందిరం పని చేస్తా ఉన్నాం అనేది న్యాయమైన కారణం కదా. ఎందుకున్నామంటే మేము వాక్యం పోయాం, అక్కడ నుంచి వాక్యం చెప్పుకొని వాళ్ళు భోజనం పెట్టారు, భోజనం చేసుకొని వచ్చేలేక 12 అయింది అనేది న్యాయం. టీవీ చూస్తా మనం ఉండే అది న్యాయం అయిదా? వ్యర్థమైన ముచ్చట్లని చెప్పుకుంటే మంచియే కావచ్చు, కానీ ఎందుకు? తెల్లారి మాట్లాడుకోవడానికి సమయం లేదా? తెల్లారి ఇద్దరంతా పాడు చేసి నిద్రపో సమయం కదా ఇది ఏ సమయం? ఇది నిద్ర సమయం, ఇది ప్రార్థనా సమయం అదా, ఇది కోతకు సమయం, ఇది ఇల్లు చక్కబెట్టుకునే సమయం, ఇది పని చేసుకునే సమయం. సమయాలు ఉంటాయమ్మా, సమయానుగుణంగా మనం మన పనులను మనం చేసుకోవాలా. పాపం పోయిద్ది అది ఎప్పుడు. దేవుడు ఒక ఆలోచన తన గ్రంథంలోంచి మనకి ఇస్తున్నాడంటే, అవును కదా, ఒక సలహా గ్రంథంలోంచి మనకి ఇస్తున్నాడంటే దాన్ని మనం పాటించకపోవటం ఏమైంది? అది ఆజ్ఞగా లేకపోవచ్చు. మీరు ఖచ్చితంగా 4కే లెగవాలి, 4 గంటలకు లెగవనవాడు ఆజ్ఞ అతిక్రమిస్తున్నాడు అంటే అట్టుండేది అసలు. అది లేదు కాబట్టి సరిపోయింది. కానీ అమ్మో, ఇక అంత పాపమేగ మరి. కాబట్టి ప్రేమపూర్వకమైన సలహా ఉంది. భక్తులందరి జీవితాలు మనం చూసినప్పుడు అందులోంచి మనకు కనబడేది అది ఏంటంటే, వాళ్ళు ఎర్లీకి లెగిచారు, వాళ్ళు తమ పనులను చక్కబెట్టుకున్నారు. కనుక బైబిల్లో నుంచి ఆజ్ఞ అతిక్రమం ఏంటో మనం చూసి దాన్ని మనం చేయకుండా ఉండాలి. ఆదాము దేవుడిచ్చిన ప్రేమపూర్వకమైన ఆజ్ఞను అతిక్రమించాడు. తినొద్దన్న వృక్ష ఫలములను తినొద్దన్నాడు దేవుడు. తింటే ఏమో చెప్పాడు కూడా, దాని వెనుకున్న పరిణామం కూడా చెప్పాడు. తింటే చచ్చదం అన్నాడు. ఎంత సీరియస్ వార్నింగ్ అది, చచ్చదం అన్నాడు.
కాబట్టి అంత సీరియస్ ఆజ్ఞను కూడా వాళ్ళు తృణీకరించారు. సత్యదవు తిన్నారు. తినేం తీసుకొచ్చారు? పాపాన్ని తీసుకొచ్చారు, మరణాన్ని కూడా తీసుకొచ్చారు. వాళ్ళలోనే మనం ఉన్నాం, ఆదాము అవ్వల్లోనే మనమందరం ఉండిన వాళ్ళంగా ఉన్నాం. పాపాన్ని తీసుకొచ్చి పెట్టారు. అప్పుడు తండ్రి చూశాడు పిల్లరా, ఇందులో వీళ్ళ పాత్ర ఎంత, సాతాను పాత్ర ఎంత, మన పాత్ర కూడా ఉన్నది, మన పాత్ర కూడా. అయితే పిల్లరా, ఆ పాత్రను యేసు ప్రభు తన మీదకు తీసుకున్నాడు. చూసారా? ఇప్పుడు ఎవరు పాత్ర, ఈ మాట చెప్పి ప్రార్థన చేస్తారు, దీన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. పాపము ఆది దంపతులు పాపము చేయటానికి కారకులు ఎవరు? అనుకుంటున్నాం. మరి వీళ్ళ బుద్ధి ఏమైందమ్మా? వీళ్ళ బుద్ధి దేవుడు చెప్పకపోతే కదా అంతకుముందు. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, పాపం చేసినప్పుడు ఇద్దరి పాత్ర ఉండిద్ది, అవును కదా? అలాగే ఆదామవ్వల పాత్ర కూడా ఉన్నది. ఆదామవ్వల పాత్ర ఉన్నది, సాతాను పాత్ర ఉన్నది. కాబట్టి సాతాను పాత్ర వాడు చేసిన దానికి వాడిని క్షమించాల. గుర్తుపెట్టుకోండి, మనం చేసిన దానికే క్షమాపణ, వాడికి శిక్ష ఉంది. కాబట్టి దేవుని ప్రేమ ఎంత అంటే, నా పిల్లని ఇలా మోసం చేస్తావా? అప్పుడు వాడు అడుగుతాడు, నా పిల్లలు మరి వాళ్ళని కూడా శిక్షించాలి కదా దేవా అన్నప్పుడు దేవుడు ఏమంటాడు? ఎందుకు శిక్షించాలి? నువ్వు కదా చేసిన పని. ఓహో, శిక్షించడం న్యాయమేనా? న్యాయమే కదా, న్యాయమేనా? అయితే నేను తీసుకుంటా పాపం. అది శిక్షించడం న్యాయమే. పాపము చేసిన ఇద్దరును శిక్షించడం న్యాయమే కాదు చెప్పండి? అటు సాతాను శిక్షించాలి, ఇటు వీళ్ళని కూడా శిక్షించాలి. శిక్షించాడా లేదా నాకు చెప్పండి? శిక్షించాడు. సాతాను శిక్షించాడు, తర్వాత మనలను కూడా శిక్షించాడు. కానీ ఆ శిక్ష తన మీదకు తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ అద్భుతమైన మాట చూస్తారా మీరు? ఒకసారి చూడండి. మీరు రోమా పత్రికలో ఉంది ఆ మాట. రోమా పత్రిక, ఆ కుమారుని యందు శిక్ష విధించాడయ్యా. దేవునికే మహిమ. 8వ అధ్యాయంలో ఈ చక్కని మాటను మనం గమనించగలుగుతాం. దేవునికి స్తోత్రం. 3-4 వచనాలయ్యా. అమ్మా, అది నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, అదుందా బైబిల్లో? మన పాపములకు ఆయన శరీరం మీద శిక్ష. అది దేవుని ప్రేమ. ఇద్దరు శిక్ష. పాపం చేశాడు, సాతాను శిక్ష ఉంది, మనకు కూడా శిక్ష ఉంది. అయితే ప్రేమను బట్టి మన శిక్షను యేసయ్య తన మీదకు తీసుకున్నాడు. మన శిక్ష అంతా ఆయన భరించాడు. అందుకే బైబిల్ చెప్పింది, యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, పాపమును బట్టి శిక్ష ఒకటి మీ మీదకి వచ్చింది, పాపాన్ని బట్టి తీర్పు ఒకటి మీ మీదకి వచ్చింది, పాపాన్ని బట్టి మరణం ఒకటి మీ మీదకి వచ్చింది. కాబట్టి యేసు ప్రభు ఎందుకొరకు వచ్చాడంటే, ఆ తీర్పును తను పొందటానికి. యేసు ప్రభు ఏ తీర్పు పొందాడంట? అన్యాయపు తీర్పు పొందాడు. ఆ తీర్పును తన పొందటానికి, తర్వాత ఆ పాపాన్ని తన మీదకు తీసుకోవటానికి, ఆ శిక్ష తన మీద వేసుకోవడానికి యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం. చదవండి, వచ్చిన మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మూలవాక్యం పిల్లరా, దేవునికే మహిమ కలుగును గాక. ప్రభు ఏం చేశాడు అనేది, పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపములను తీసివేయడానికి. అది యేసు ప్రభు ఎందుకొరకు వచ్చాడంటే, పాపములు తీసివేయటానికి వచ్చాడు. నేను అడుగుతాను, నా పాపములు తీసివేయబడియా? నీ పాపములు తీసివేయబడియా? మనం తీసేసుకున్నామా? ఇప్పుడు ప్రజెంట్లో చేస్తున్నాం అన్నది వేరే అని విషయం. ఒకప్పుడు ఆ పాపాలు తీసేసుకున్నామా? అవునయ్యా, అవునన్నా, తీసేసుకున్నాను. ఒక సందర్భంలో ప్రభువుని నేను గుర్తించాను, నా పాపాల కొరకు ప్రభు దగ్గర ఒప్పుకున్నాను, బాప్తిస్మాన్ని పొందుకున్నాను, రక్షణ పొందుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్లో చేస్తున్న వాటి కోసం ప్రతిదినం ప్రభు దగ్గరకు వస్తున్నాం కదా. ఇప్పుడు కొన్ని లోపాలు బలహీన లేవని కదా. ఇప్పుడైతే ఏం చేస్తున్నాం? ప్రతిదినం ప్రభు దగ్గరకు వస్తున్నాం. అప్పుడు అది లేదు కదా మనకి. వచ్చి ప్రభు ఈ దినం అంతా, అది నేను చాలాసార్లు చెప్పా, పాపం ఒప్పుకోకుండా మీరు పండుకోవద్దని. ప్రభువా, ఈ దినమంతా చేసిన పాపాన్ని క్షమించాయి అని చెప్పి మనం నిద్రపోవాలి. అప్పుడు దినపాపం ఏది మీ మీదకి రాదన్నమాట. కాబట్టి ప్రతిదినం కూడా ఒప్పుకుంటానే ఉన్నాం. కాబట్టి ఈ అనుభవం ఉండాలి పిల్లరా, ఈ అనుభవం మనకు ఉండాలి.
అర్థమైందా? నా పాపాలు తొలగించబడ్డాయి, నా పాపాలు క్షమించబడ్డాయి, నా పాపాలన్నీ నా ప్రభు ఎప్పుడో తీసేసాడు అన్న సాక్ష్యం మనకు ఉండాలి. మరి ఇప్పుడు చేస్తున్న వాటి కోసం ప్రతిదినం ప్రభు దగ్గర పాదాలు పట్టుకుంటున్నాను. ఇప్పుడు సంగతి కాదు, అన్నీ పోయినాయి. అసలు యేసయ్య సిలువలో పోయినాయా? మొత్తం పోయినాయి. 100 సంవత్సరాల పాపాలన్నీ పోయినాయి అమ్మా. ఇంక 100 సంవత్సరాలు వచ్చినాయా? 100 సంవత్సరాలు రాలేదు కదా. 100 సంవత్సరాల పాపాలన్నీ పోయినాయి నువ్వు బాప్తిసం పొందినప్పుడు. కాబట్టి నువ్వు తెలుసుకోవాలి, అవన్నీ కూడా తెలుసుకొని పాపము చెయ్యొద్దు, దేవునికి విరోధమైన పనిని మనం చెయ్యొద్దు. ఆ సాక్ష్యంలో మనం ఉండాలి. కలిగి ఉన్నామా? పోతున్న వాళ్ళు ఎంతమంది సాక్ష్యం కలిగి ఉన్నారు? నీకు ఆ సాక్ష్యం ఉందా? అమ్మ వెళుతున్నావు, మంచిదే. పలహారం ఇస్తున్నావు, మంచిదే. దైవజను కానుకిస్తున్నావు, మంచిదే. ఇవన్నీ మంచి మంచి పనులే. దేవుని పనికి సహకరిస్తున్నావు, మంచిదే మంచిదే. కానీ ఈ సాక్ష్యం ఉందా హృదయంలో? ఏదో అది ఆచారం, ఏదో అలవాటు, నామకార్థం అనేటట్లుగా ఉందా? లేకపోతే ఈ లోతైన సాక్ష్యం ఉందా? నా పాపాలు తొలగించబడ్డాయి, నా పాపాలు క్షమించబడ్డాయి, నేను క్రీస్తు రక్తంలో పరిశుద్ధురాలుని, నా పాపాలు ప్రభువు తీసేసాడు అన్న సాక్ష్యాన్ని పిల్లరా మనం కలిగి ఉండాలి. ప్రభు ఎందుకు వచ్చాడంటే పాపములను తీసివేయుట కొరకు మనుష్య కుమారుడు ప్రత్యక్షమాయను. పాపాలు తీసేయటానికి వచ్చాడు. నా ధైర్యం ఏంటంటే నా పాపాలు నా ప్రభువు తీసేసాడు, నా పాపాలు కడిగాడు. నీ ధైర్యం, నా పాపాలు కూడా నా ప్రభు కడిగాడు. ఆయన వచ్చినటువంటి జన్మ కారణం నాలో నెరవేరింది. ఆయన వచ్చి జన్మ వెనుక కారణం నాలో నెరవేరింది. నెరవేరకుండానే మనం ఇలా చేసి దానివల్ల నెరవేరకుండానే మనం అలా చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు పిల్లలు. నెరవేరాలి, ఆ సాక్ష్యం మనలో ఉండాలి. నా ప్రభు వచ్చినటువంటి కారణం నాలో నెరవేరింది, నా పాపాలు తీసివేయబడిని, క్రీస్తులో నేను పరిశుద్ధుణ్ణి, క్రీస్తులో నేను పరిశుద్ధురాలినే. ఎందుకంటే ప్రతిదినం కూడా కడుక్కుంటానే ఉంటా. ఏదన్నా ప్రతిరోజు స్నానం ఎలాగ చేస్తామో అలాగే ప్రతిరోజు కూడా మనం ప్రభు దగ్గర ఒప్పుకుంటానే ఉంటాం. ఒప్పుకోవా? స్నానం చేస్తాం, చేయవా? అంతే మరి. కాబట్టి మనం ఎప్పటికీ పరిశుద్ధులమే. ఆ రీతిగా పరిశుద్ధులమై ప్రభువుని ఆరాధిద్దాం, ప్రభువులో కొనసాగుదాం, ప్రభువుని ప్రకటిద్దాం. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించునుగాక.